వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి చాలామంది ప్రయత్నించారు, చాలామంది కష్టపడ్డారు. పగలనక రాత్రనక కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తాము ఏ పదవులు ఆశించకపోయినా కేవలం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి అనేటువంటి ఆశించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీతో ఉండి కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ వెన్నంటి నడిచిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఈ నేపథ్యంలో వీళ్ళలో చాలామందికి నామినేటెడ్ పోస్టులు వస్తాయని ఆశావాహులుగా ఉన్నారు. వీరందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళలో కొంతమంది ఉన్నారు. మరి నామినేటెడ్ పోస్టులు వీళ్ళకే వచ్చేటువంటి అవకాశం ఉంది అని రకరకాల ప్రచారం అయితే జరుగుతోంది. సో ఎవరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు, ఎంతమందికి ఇస్తారు, ఏంటి అనేది ఒకసారి పక్కన పెడితే నామినేటెడ్ రేస్లో ఎవరున్నారు అనేది ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బీదా రవిచంద్ర అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని చెప్పి అందరూ కూడా ఆశించారు. అయితే ఆయన తన పదవిని పార్టీ కోసం త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే అబ్దుల్ అజీజ్, ఈయన కూడా మైనార్టీ నాయకులుగా ఉన్నారు. ఆయన కూడా తన పదవిని పార్టీ కోసం త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జిల్లా అధ్యక్షుడిగా తన ఎమ్మెల్యే పదవి కంటే కూడా జిల్లా అధ్యక్ష పదవి, అదేవిధంగా తన పార్టీ అధికారంలోకి వస్తేనే చాలు అని చెప్పి ఆయన కూడా ఆశించారు. అలాంటి వ్యక్తుల్లో మరో కీలకమైనటువంటి వ్యక్తి కోవూరు నుంచి దినేష్ రెడ్డి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి. చివరి వరకు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ అయ్యి ప్రచారం కూడా చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెరపైకి రావడం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోసం అంటే పార్టీ అధిష్టాన ఆదేశానుసారం తాను సీట్ని త్యాగం చేయడం జరిగింది. సో పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రధానంగా కీలకంగా చెప్పాలి. పోలంరెడ్డి దినేష్ రెడ్డికి సో చంద్రబాబు నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ లభించింది. హామీ లభించిన తర్వాత ఆయన పక్కకు తప్పుకోవడం జరిగిందని చెప్పి ప్రచారం అయితే జరిగింది. సో పోలంరెడ్డి దినేష్ రెడ్డికి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం జరిగింది. ఖచ్చితంగా కీలకమైనటువంటి పోస్టే ఆయనకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్సీగా ఆయనకైతే స్పష్టమైనటువంటి హామీ వచ్చింది అని కూడా మనకు గతంలో ప్రచారం జరిగింది. ఇకపోతే కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి లేకపోయినా కూడా ఆయన పోరాటాలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. ప్రతి కార్యకర్తని సమ్మిళితం చేసుకుని ముందుకు వెళ్ళడంలో కీలకంగా ఉన్నారు. అలాగే ఆయనకు సపోర్ట్గా బాలకృష్ణ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గతంలో కూడా నుడా చైర్మన్గా ఆయన పనిచేశారు. సో ఆయనకు ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని కూడా మనకు వినిపిస్తోంది. వీళ్ళందరితో పాటు కొమ్మి లక్ష్మయ్య నాయుడు, ఆయనకు కూడా కీలకమైనటువంటి పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. వీరందరూ కూడా మనం చెప్పినటువంటి వీరందరూ కూడా పార్టీ కోసం కష్టపడ్డారు. అరెస్టులకి భయపడలేదు. ఎక్కడ కూడా ఎలాంటి అంటే ప్రత్యర్థి పార్టీని ఎదిరించడంలో ప్రజలకు ఇబ్బందులు ఉండే పరిస్థితుల్లో పార్టీ వెన్నంటి నడవడం, పార్టీ కోసమే మేము కష్టపడతాం, పార్టీ కోసమే మేము చివరి వరకు ఉంటాము అని చెప్పారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం తెలుగుదేశం పార్టీలోనే కష్టంలో నష్టంలో వెన్నంటి ఉండారు. కార్యకర్తలను ప్రోత్సహిస్తూ కార్యకర్తలకు మద్దతుగా నిలిచి ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెన్నంటి ఉన్నారు. సో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అంటే పదవుల కంటే కూడా మాకు పార్టీ ముఖ్యమని ముందుకు నడిచినటువంటి వ్యక్తులు వీరందరూ కూడా. సో వీరందరికీ ఖచ్చితంగా వీరందరిలో మరి అధినేత ఎవరికి ఛాయిస్ తీసుకుంటారు, ఎవరికి ఇస్తారు అనేది అయితే మనం వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సంఘ్వి గోల్డ్, స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి. సంఘ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.